ప్రవక్త అనగా ఎవరు? ప్రవక్తను గ్రీకులో ప్రాఫిటస్ అని, హెబ్రీలో నవి అని అన్నారు. వీటి అర్థం మరొకరి తరపున మాట్లాడేవాడు, తర్జుమాదారుడు, పిలువబడినవాడు మరియు ప్రతినిధి అని. దేవుని వర్తమానమును ప్రజలకు తెలిపేవారు కనుక వారిని మెసెంజర్స్ ఆఫ్ గాడ్ అన్నారు. బైబిల్లోని ప్రవక్తలు దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా వ్యవహరించారు. కనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగున సెలవిచ్చనని మోషే చెప్పడాన్ని ద్వితీయోపదేశకాండం 5:5 చూస్తాం. ప్రవక్తలు దేవుని తరపున ఆయన మాటలను పలుకుచే ఆయా సందర్భాల్లో వారు దేవునిగా వ్యవహరించబడ్డారు. అతడే నీకు బదులు జనులతో మాట్లాడను, అతడే నీకు నోరుగా ఉండను, నీవు అతనికి దేవుడుగా ఉండు అని నిర్గమాకాండం 4:16 దేవుడు మోషేతో చెప్పాను. దేవుడు ఏం చెప్పమంటే అదే ప్రవక్తలు చెప్పేవారు కనుక వారు దేవుని నోరుగా పిలువబడ్డారు. అతని నోట నా మాటను ఉంచును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతను వారితో చెప్పునని ద్వితీయోపదేశకాండం 18:18 నీవు నా నోటి వలె ఉండు అని ఇర్మియా 15:19 వ్రాయబడను. ప్రవక్తలు భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే ప్రవచించినందున వారు దీర్ఘదర్శులను కూడా పిలువబడ్డారు. ఇప్పుడు ప్రవక్త అయిన పేరునందు వాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుతాడని సమూయేలు మొదటి గ్రంథం 9:9 చదువుతాం. ప్రజలు ప్రవక్తల వద్దకు వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేసి తమ వాదములను తీర్చుకునేవారు కనుక ప్రవక్తలను విచారణకర్తలను కూడా పిలిచారు. పూర్వం ఇశ్రాయేలీయులు దేవుని యొద్ద విచారణ చేయటకే ఒకడు బయలుదేరినట్ల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవదము రండని జనులు చెప్పుకుంటూ పాడుక అని సమూయేలు మొదటి గ్రంథం 9:9 చదువుతాం. అలాగే వారు ప్రజలకు న్యాయం తీర్చే న్యాయకర్తలుగా కూడా పిలువబడ్డారు. ఉదాహరణకు సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేనని సమూయేలు మొదటి గ్రంథం 7:17 చదువుతాం. దేవుడు తమకు తెలియజేసిన విషయాలను గ్రంథస్థం చేసే లేఖకులుగా కూడా ప్రవక్తలు పనిచేశారు. ఉదాహరణకు మోషే, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు మరియు దానియేలు ప్రవక్తలు.